మోజు ఆర్భాటం, ఏదో ఏసీ క్లాసుల్లోనే ప్రయాణం చేస్తేనే నాయకుడికి గుర్తింపు ఉంటుంది, ఫ్లైట్ల్లో తిరిగితేనే గుర్తింపు ఉంటుంది అనుకునేటువంటి మనుషులం కాదు మేము. ఆ సందర్భంలో అతను కూడా అక్కడే ఉండడం, మా వారు పల్లా సింహాచలం గారు కూడా ఈ కోచ్లోనే ఉన్నారు అని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళి వారికి పరిచయం చేశారు. అప్పుడు మొట్టమొదటిసారి వారు వాడిన పదం సిస్టర్. అప్పటికి ఇప్పటికీ అతను చనిపోయే వరకు కూడా నన్ను సిస్టర్ అనే సంబోధించేవారు. ఏనాడు కూడా ఎమ్మెల్యే గారని కానీ, మేయర్ అని కానీ, ఇంకో విధంగా రమణ గారని కానీ ఎప్పుడూ అనలేదు. అది మొట్టమొదటిసారి నా పరిచయం ఆయనతో. యాదవుల మీటింగు, యాదవ సంఘం అభ్యున్నతి కోసం అని అంటే మరి కంపల్సరీగా వారు ఇంటికి వచ్చి ప్రత్యేకంగా ఆహ్వానం చేసి తీసుకొని వెళ్ళేవారు, సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చేవారు. తీసుకునే ప్రసక్తి అయితే ఉండేది కాదు. అటువంటి వ్యక్తి ఈరోజు సరిపోయి నిజంగా యాదవులకు తీరం లోటుగా మేము భావిస్తాను. ఆయన గురించి అయితే మాకు చాలా తక్కువ తెలుసు. మేము చిన్నపిల్లలమి ఈ విశాఖపట్నం జిల్లా అంతా తిరుగుతూ, ఆయన సొంత కార్లు వేసుకొని వెనకాతలో 10 మందిని వేసుకొని తిరుగుతూ, ఎక్కడ ఏ నాయకత్వానికి వెళ్తే అక్కడే భోజనాలు పెట్టుకుంటూ అక్కడే భోజనాలు చేస్తూ పండుగల గురించి, కమ్యూనిటీ గురించి, అభివృద్ధి గురించి మాట్లాడుతుండే వ్యక్తి. అప్పుడు మా వయసు అయితే 11 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటాయి, అంత చిన్నపిల్లలమే. ఆయన చూసేవారు అన్నమాట. ఉంటే అలాగే ఉండాలని ఆ రోజు నుంచి కూడా అనుకున్నాం అన్నమాట, ఇంత మంచి నాయకుడు ఉన్నారా అని. అటువంటి నాయకుడు పోయినందుకు నిజంగా మన అందరికీ, నాకే కాదు మన విశాఖపట్నం జిల్లా ఉత్తరాంధ్రకే తీరం లోటు. ఎందుకంటే అంత మంచి నాయకుడు పోయాడు కనుక అటువంటి నాయకత్వాన్ని మనం ఎప్పుడు గుర్తించుకుంటూ రాబోయే రోజుల్లో మనం కూడా అదే బాటగా నడవాల్సిందిగా అందరినీ నేను రిక్వెస్ట్ కోరుకుంటున్నాను. జీవించినంత కాలం మనం ఏ విధంగా జీవించాము అనేది ముఖ్యం. 10 మంది గుర్తుంచుకునే విధంగా స్ఫూర్తిదాయకమైన జీవితం ఎవరైతే గడపగలరో వారు 10 కాలాల పాటు ప్రజల మనసులో ఉంటారనేది మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి వ్యక్తి సింహాచలం గారు అని చెప్పేసి నాకు వారి గురించి చాలా తక్కువ తెలిసినా కూడా ఇటీవల కాలంలో చనిపోయిన తర్వాత వారి గురించి తెలుసుకుంటానికి కొంత ప్రయత్నం చేయడం కానివ్వండి. అంతకుముందు మా నాన్నగారు ఉన్నప్పుడు వారి దగ్గర 1-2 సార్లు చూడటమే చెప్తే వారితో మాట్లాడటం చాలా తక్కువ. మరి ఆయన స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడపడమే కాకుండా ఎప్పుడు కూడా ప్రజల సేవ కోసమే ఆయన సమయాన్ని మొత్తం కూడా వినియోగించేవారని చెప్పేసి చెప్తుంటారు. ఎందుకంటే నిన్ననే సోదరుడు శ్రీనివాస్ని పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా చనిపోయే వరకు కూడా ఆయనకి కూర్చోగలిగిన శక్తి ఉన్నంత వరకు కూడా మన వాళ్ళు ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏ తగాదాలు వచ్చినా కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సమయాన్ని వెచ్చించి వారి మధ్య సయోధ్య కుదిర్చి వారిని సంతోషంగా పంపించేవాడండి. అంత గొప్ప మహానుభావుడు సింహాచలం గారు అని చెప్పేసి మనం చేస్తున్నాం.